పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నువ్వు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నువ్వు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నువ్వు తొడిగిన గాని, అందరము పైన కూర్చున్నా గాని, అందనంత సుతులో నీ ఉన్నా గాని, అందరము పైన కూర్చున్నా గాని, అందనంత సుతులో నీ ఉన్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం. పాపాలు విడువు నేస్తమా, ప్రభును సేరు మిత్రమా. పాపాలు విడువు నేస్తమా, ప్రభును సేరు మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, మరి పువ్వు లాంటి జీవితం అండి మనది, గడ్డి లాంటిది మన జీవితం మనది. పువ్వు ఎప్పుడు రాలిపోద్దో తెలియదు, గడ్డి ఎప్పుడు వాడిపోద్దో తెలియదు. నీటి మీద బుడక వంటి జీవితాలు మనం కనుక వెళ్తురున్నప్పుడే దీపం ఎక్కడుందో చక్కబెట్టుకోవాలి. చీకటైనాక ఆ దీపము మనకు అందుబాటులో ఉంటూ వెలుగునిస్తుంది. అలాగే నా ప్రాణం ఉన్నప్పుడు ప్రియులారా, ప్రభుని నమ్ముకుంటే ఆ యొక్క ప్రభు పరలోకంలో కూడా మనకి జీవజలమ బాటలు ఇచ్చి జీవారాత్రులు తరతరాలకి యుగాలకి ఆయన వద్ద మనకి చోటు లభిస్తుంది. చోటు అంటే అదే పరలోకంలో మనకి నివాస స్థలం. ఇది మనది. ఈ యొక్క యాత్రకు వచ్చాం. జీవితమైన యాత్ర ముగించుకొని మరణించిన తర్వాత మనిషికి మరొక బ్రతుకుంది. ఆ మరో బ్రతుకు ఆ యొక్క యేసుప్రభు వారి దగ్గరే ఉందండి. ఎందుకంటే ఎవరికైనా ఈ మాటలు నచ్చితేనే అంగీకరించండి. ఇందులో ఉన్న పరమార్థం మాత్రం మేము చెప్పగలిగామండి. మా ప్రభు సర్వ సృష్టికి సర్వ సువార్తని చేయమన్న మాటలను మీకు తెలియజేస్తున్నాము. ఇష్టపడిన వారు మాత్రమే ఈ యొక్క అంగీకారంగా ఈ మాటలు తీసుకొని ప్రభువు నమ్ముకోమని, ఆ పరలోక రాజ్యాన్ని మేము పొందుకున్న ఆ రక్షణ భాగ్యం, మేము పొందుకున్న ఆ పరలోక భాగ్యం మీరు కూడా పొందుకోవాలని ఆశతో నా యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెలు, నాకు ఫ్యామిలీలు అందరూ కూడా ఏ ఒక్కరూ నశించిపోకూడదని, మరి మీ ఆత్మలు రక్షించబడాలని మేము ఎల్లవేళ
మేము మా యొక్క సంఘ కాపరులు, పాస్టర్లు మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము. అయితే ఈ మాటల్ని ఎవరైతే ఇష్టపడి అంగీకరిస్తారో వాళ్ళు గొప్ప ధన్యత పొందుకున్నట్టండి. ఈ లోకంలో ధనం, ధాన్యాలు మన వెంట రావండి. ఆ యొక్క పరలోకమైన మంచి దేవుడిచ్చే మార్గం మాత్రమే మనం పొందుకోగలుగుతామండి. ఇది మాత్రం సత్యమండి. ఓకే, అందరికీ వందనాలండి. మరి ఇట్లు మీ యొక్క సువార్త రాజుగా, మీ యొక్క సేవాభిలాషగా నా యొక్క ఈ మాటలు అంగీకరించిన వారిని దేవుడు దీవించునుగాక. అంగీకరించిన వారిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్.